నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఇప్పుడు మా షాప్లకు వచ్చిన వాళ్ళు మా ఆవిడకు పని లేకుండా చేసిండ్రమ్మా, మీరు మా ఇంట్లో వంటలాగా చేసి ఇస్తారు, మా అమ్మలాగా మా నాయనమ్మలాగా అని అట్లా చెప్పిపోతారు. ఓ వీడియో తీసుకొని పోతారు, వచ్చి మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు. అందరూ వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని. ఇలా వంట వండకపోవడం, పండక్కి అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద కానీ వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా? చూపిదా? అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా? ఏం మిగిలిందమ్మా 83 ఏళ్ల వయసు, ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశ కానీ ఆశయం కానీ ఇంకా ఏం మిగిలింది? నాకేం ఆశ లేదు, ఇదే మంచిగా నడవాలి, ఇంతమంది మెచ్చుకుంటారు చాలు సంతోషం. నాకు తెల్లారులైతే 100 మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది. రోజు 100 మందికి భోజనాలు, 100 మందికి టిఫిన్లు, టీలు అవన్నీ ఇస్తున్నాం కదా. చాలుగా జన్మకు ఇంత కంటే ఎక్కువ ఏం కోరుకోను నేను. చాలు ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు. మా మనమడు నువ్వు టీవీ కాడికి పో, వాళ్ళతో మాట్లాడు అన్నప్పుడల్లా పోవుడు వచ్చుడు అంతే. ఈ 30 ఏళ్లలో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు ఒకసారి చెప్తారా? మేము కొన్న ఆస్తులు ఏంటంటే ఇవే. ఇక్కడ అక్కడ ఒక షాపు కూడా లేదు. మేము 5th ఫ్లోర్లో ఉండుంటే మేము 2-3 ఏళ్ళకు ఒక షాపు, 10 షాపులు కొన్నాం అక్కడ. 2 ఇండ్లు కొన్నాం, 2 బెడ్రూమ్స్ అక్కడ. అందులోనే సాయిదుర్గంలోనే కొనుక్కున్నాం 2 బెడ్రూమ్స్, 2 ప్లాట్లు. ఒకటి రెంట్కి ఇస్తాము, ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం, మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా, అంతా దీని మీదనే కదా మొత్తం. జీతాలు, తిండి, ఖర్చులు అన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీ కారు ఏంది? నా కారు నాకు వేరే లేదు. అందరం అందులోనే కూర్చొని పోతాం, మా కొడుకు కోడలు నేను కూర్చొని పోతాం. మా మన్మన్కి వేరే కారు ఉన్నది, మన్మరాలకు వేరే కారు ఉన్నది, మాకు వేరే కారు ఉన్నది. ఓడంత కారులో వచ్చారు కదా మీరు, ఎంత పెద్దగా ఉంది కారు అది. మా ఇప్పుడు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, మంచి జీవితం, అంతా అద్భుతంగా ఉన్నారు. అయితే మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? ఆ ఊరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి, మా తల్లిగారు ఊరు. మేము 10 మంది పిల్లలం. 10 మంది పిల్లలం అయితే నేను ఒక్కదాన్నే మా తాత కట్టిన ఇంట్లో పుట్టిన జాగా మంచిది అని శ్రీమంతుడు సినిమా చూసిన. శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అనుకున్నా. కానీ హాస్పిటల్ కడితే కష్టము, ఊర్లో పల్లెటూరు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు వచ్చి ఏదో ఒకటి అంటారు అని అన్నాక మళ్ళీ జిఆర్ స్వామి దగ్గరికి పోయి అడిగితే ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం స్వామి అంటే కట్టమన్నారు. జిఆర్ స్వామి కట్టమన్నాక ఫంక్షన్ హాల్ కట్టినాం. ఫంక్షన్ హాల్ అక్కడ చాలా మంచిగా అయింది. సప్తాహనం చెప్పించినమ్మా జగిత్యాల వేణయ్య గారిని తీసుకొచ్చి. వారం రోజులు రోజుకు 500 మంది భోజనం. ఊరందరూ మొత్తం మంది, మన ఊరు పుట్టినప్పటి సంది ఇట్లా ఎవ్వరు చేయలేదు, మన ఊర్లో ఇట్లా జరగలేదు పూజ, ఇంతమందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. రోజుకు 500 మంది భోజనాలు, వారం రోజులు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో పేదలకు కానీ అందరికి ఎవరికన్నా వానికి ఒక ఆయనకు లీజుకి ఇచ్చినాం. మనం అక్కడ ఉండం కదా, చూసుకోవడం కష్టం కదా. సంవత్సరానికి 4,50,000 ఇస్తాడు, అంత ఆయననే చూసుకుంటాడు. కానీ మనకే ఉంటే కొంచెం బీద వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చి అట్లా మంచి పని చేయాలి అని అనుకున్నా. కానీ మనం అక్కడ ఉంటలేం కదా, వేరే లీజుకి ఇచ్చేసినాం. మనం చూసుకున్నాడు కాదని లీజుకి ఇచ్చేసినాం. అయితే మహేష్ బాబు సినిమా చూసి ఊరి కోసం ఫంక్షన్, అదే ఊరి కోసం ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఇది చేసిన అక్కడ అయింది. అది మనం చేద్దామంటే కాదు. ఆ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఊరికే కళా ఇల్లు, మా ఊరు నిండా మొత్తం మన ఊరికంటే ఆ ఫంక్షన్ హాలే మంచిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు మంచిగా ఉన్నది. ఇంకేం సినిమాలు చూస్తారు? ఎవరి సినిమాలు చూస్తారు? సినిమాలు అన్ని దేవత సినిమా చూసినా, మొన్న ఒకటి ఎప్పుడో వెనకట. మహేష్ బాబు అంటే ఇష్టమా? నాకు ఎవరంటే ఇష్టం అని కాదు, మంచి ఉంటే ఏదన్నా మంచి. కానీ అట్లా దేవత సినిమాలు ఏముండే అంటే
ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాట ఉంది. అది నాకు ఇష్టం. అందుకొరకు ఆ దేవత సినిమా ఎన్నేళ్ళ కిందిదో. అవును, మంచిది కాబట్టి గుర్తున్నది. ఏమన్నా మంచి ఉంటే గుర్తుంటాయి, మంచి తీసుకుంటారు, మంచి ఉంటాయి. సూపర్ అమ్మ. ఇప్పుడు ఊర్లో ఫంక్షన్ హాల్ మంచిగా ఉన్నది. ఈ మధ్య కాలంలో లాస్ట్ చూసిన సినిమా ఏముంది? ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూడలే. రోజు తెల్లారులు అయితే టీవీ పెట్టుకుంటా, తిరుపతి ఛానల్ పెట్టుకొని చూస్తాను. అన్నీ దేవునియే ఉంటాయి కాబట్టి మంచి ఏదో ఒకటి మనకు జ్ఞాపకం ఉండాలి అన్నట్టుగా భగవంతుని దయ. తెల్లారులు వేస్తే అన్నీ నువ్వే నడిపియాలి భగవాన్, నీ దయరాని దండం పెట్టుకుంటా లేస్తా. అంతే, మన చేతులు ఏం లేదు, ఏం నడిపించినా నువ్వే నీ దయ అని లేస్తా. సూపర్. తెల్లవారులు వేస్తే భగవంతుడు నడిపించినట్టే నడుస్తుంది కదా. మనం లేచి చేసేది ఏం లేదు కదా మన చేతుల. అంతా ఆయననే ఎట్లా నడిపిస్తే అట్లా భగవాన్ నీ దయరా అంట. తుమ్మొచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగాని హాచి అని తుమ్మొస్తే ఆ రంగా రంగా అనుకుంటాం. ఆవలింత అని వస్తే ఆ రంగా రంగా అని అంట. అట్లా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. తుమ్మొచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. మనకు పోయే శక్తి లేకున్నా కానీ శ్రీరంగం పోయినంత పుణ్యం. ఆవలింత వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు అట్లా అంటే మంచిది. మాకెవరమ్మా చెప్పేది ఇప్పుడు ఇట్లాంటి? అదే మాకు ఇళ్లలో మనం శ్రీరంగం పోయే శక్తి లేకున్నా కానీ ఆ రంగా రంగా అంటే చాలు, శ్రీరంగం పోయినంత పుణ్యం వస్తుంది అంతే. ఆవలింత వచ్చినా తుమ్ము వచ్చినా అట్లా అనాలి. సూపర్. మన చేతిలో పనే కదా అది. అవును, అంటే చాలా ఆనందంగా ఉందమ్మా మీలాంటి వాళ్ళని చూస్తే. ఏంటంటే ఒక జీవితం మొత్తానికి సరిపోయే స్ఫూర్తి. మీరు ఇలాగే పూర్తి ఆరోగ్యంగా పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ అందరినీ వృద్ధిలోకి తెస్తూ మా కళ్ళ ముందు ఇలాగే ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావాల్సింది 10 మంది సంతోషంగా ఉంటేనే మనకు సంతోషం. మన పిల్లలు మనము ఎవ్వరమైనా ఉంటాం, కానీ ఎదుటోళ్ళను ప్రేమగా చూసుడే లెక్క కదా. నేను ఫస్ట్ నుంచి అయినా రాత్రి 10 గంటలకు వచ్చినా వంట చేసి పెట్టి. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.